జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఏం చేయాలి అని చెప్పని చాలా వీడియోలు మీద వాళ్ళకి చూసి ఉంటారు. అయితే కొన్ని రెమెడీ చేయమని చెప్పని చాలామంది చెప్తారు. అది మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. ఎలా రెమెడీ చేయండి, ఇక్కడ పెట్టండి, బీరువాలో ఇట్లా పెట్టండి, తర్వాత వచ్చేసి మీరు గడపలు వాకిలి తొక్కద్దు, గడప ఉంది కదా తొక్కకుండా ఉంటే మీకు వస్తాయి అని చెప్పని చాలామంది మీకు చెప్పడం జరుగుతుంది. కానీ అలాంటిది కాకుండా నేనేమి అని చెప్పంటున్నా, ముందైతే మనం శుచిగా, శుభ్రత మరియు భగవంతునికి నివేదన అనేది రోజువారీ తరచుగా తప్పకుండా చేస్తే మనకు 100% లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు ఉంటుంది. ఎలాంటి ఉదయం లేచిన తర్వాత మనము మంచం ఉంచి కిందికి దిగినప్పుడు భూమాతకు ఒకసారి నమస్కారం చేయండి. తరువాత మీ యొక్క భర్త గారికి నమస్కారం చేయండి. ఇంకా పాదాలకు నమస్కారం చేస్తే ఆయన నారాయణ స్వరూపంలో ఉన్న మీ భర్త గారు కాబట్టి ఆయనకు నమస్కారం చేయండి. మీ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. మాంగళ్యాన్ని ఎట్లా మనం కళ్ళకు అద్దుకొని కిందికి దిగుతాం కదా, ఎందుకంటే మీ మాంగళ్యం అంతా అంటే మీ భర్త గారు ఆయుష్తో ఉంటే అన్ని రకాల ఇష్ట ఐశ్వర్య వృద్ధి కలగాలని చెప్పారంటే మనం ఈ విధంగా చేస్తే మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుంది. తర్వాత ఎలాగని చెప్పంటే మీరు పడక మంచం దిగినాక ఇవన్నీ చేసిన తర్వాత మీ యొక్క ఇల్లును శుభ్రంగా తుడుచుకోండి. తర్వాత మీరు గ్రామాలలో ఉన్నట్టయితే మీ ఇంట్లో వాకిలి అలుగు అనేది వేస్తారు కదా, గోమాయంతో తీసుకొచ్చి అలుగు వేసుకోవాలి. తర్వాత వేసిన తర్వాత మీరు పూలు అనేది పెట్టుకుంటాం, ముగ్గులు వేసుకొని పూలు పెట్టుకుంటాం, గడప మీద పెట్టుకుంటాం. మళ్ళీ తర్వాత ఇంట్లో వాకిట్లో పెట్టుకుంటాం. ఇక నగరాల్లో అయితే చాలా కష్టంగానే ఉంటుంది. కాబట్టి కొందరైతే ఈ మధ్యకాలంలో గోమయంతో చేసిన కలర్ తోటి ఉన్న కలర్ తీసుకొచ్చి మన వాకిట్లో చల్లుకుంటున్నారు. అలా చల్లుకున్న సంతోషమే. ఎందుకు అని చెప్పంటే ఈ రోజుల్లో ఇక సిటీ నగరాల్లో అయితే ఆ గోమయం అనేది దొరకదు కాబట్టి ఇలా చేసుకున్న సంతోషమే. ఎందుకు అని చెప్పండి మనకేంటంటే నిష్కలమైన మనస్సు అనేది చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండి చేస్తే అది భగవంతుడు మనం ఏది చేసినా కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి మీరు ఇల్లును శుభ్రంగా చేసుకున్న తర్వాత పూజా మందిరం మనం మీ స్నానాదులు చేసి అభ్యంగ స్నానం ఎవ్రీడే అభ్యంగ స్నానం అనేది మీరు ఉండదు చేయరు. కాబట్టి స్నానం చేసుకున్న తర్వాత మనం పడకను ఒకసారి స్నానం చేసిన తర్వాత మన యొక్క మంచంను ముట్టుకోవద్దండి. మీరు మళ్ళా ఉతికిన వస్త్రాలను కట్టుకున్న తర్వాత పూజా మందిరంలో కూడా పూజా గదిని అంతా శుభ్రంగా చేసుకొని పూజకు మనం స్వామివారికి పూలు కానీ పెట్టి తర్వాత తోరణం కట్టుకుంటాం. తర్వాత పూలు పెట్టి తర్వాత నివేదన చేస్తాం. ధూప దీప నైవేద్యం అన్నీ చేసిన తర్వాత ఇంకోటి మన ఇంట్లో మంగళకరమైన మాటలు మాత్రమే ఉండాలి. అశుభకరమైన మాటలు కానీ ఉండకూడదు. అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడకూడదు. మన పిల్లలతోటి వాళ్ళతోటి కానీ ఏది ఉన్నా కానీ ఇరుగు పొరుగు వారితో కూడా మన మీ భర్త ఎవరైతే ఉంటారో భర్తతోటి కూడా మంగళకరమైన మాటలైనా మాట్లాడుకోవాలి. అంటే వాక్శుద్ధి అనేది ఇంపార్టెంట్. అయితే ఎందుకని చెప్పంటే మనం పూజలు చేస్తాం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇది అసభ్యకరమైన మాటలు మాట్లాడడం వల్ల కూడా లక్ష్మీదేవి అనేది ఇంట్లో ఉండదండి. శుభం అంటే మంగళకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. ఇది కూడా నేను ఇద్దరికి చెప్తున్నా, భర్తకు భార్యకు చెప్తున్నా. మీరు కూడా ఒక భార్యని చేయాల్సింది ఏం లేదు, భర్త కూడా చేయాలి. భర్త చేసిన తర్వాత కూడా అన్ని శుభాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు మంచిగా ఇల్లాలు మంచిగా ఉండి మళ్ళీ భర్త గారు ఉండి ఇట్లా మాటలు మాట్లాడడం వల్ల కూడా లక్ష్మీ దేవత అనేది మన ఇంటికి రాదండి. ఇలా చేసిన తర్వాత మీ యొక్క బీరువాను ఏ స్థానంలో పెడతారు అని చెప్పంటే ఇంతకుముందు మీకు చాలా వీడియోలలో నేను కూడా చెప్పాను. మీ బీరువా ఏ స్థానంలో అని చెప్పానంటే మనకు భగవంతుడు ఎక్కడ ఉంటాడు బెడ్రూమ్లో కూడా పెట్టుకోవద్దని నా ఉద్దేశం. కొంతమంది అయితే ఆ డబ్బులను బెడ్ కింద పెడతారండి. బెడ్ పరుపు ఉంటుంది కదండి, మ్యాట్రెస్ కింద పెట్టి వాళ్ళు ఉదయం లేచి తీసుకుంటారు. ఇది చాలా నేను విలేజ్లో చూశాను. మిగతా వాళ్ళంటే కొంతమంది కనీసం నేను 100-200 ఇళ్లను విజిట్స్ చేశాను. వాళ్ళ యొక్క ఇళ్లను పరీక్షించాను, అవన్నీ చూశాను. కానీ అట్లాంటి పెట్టకూడదు. ఏంటంటే మనము అది ఒక 500 నోటు ఉన్నదని చెప్పంటే మనం ఇట్లా కళ్ళకు అద్దుకుని ఇక్కడ కింద పడ్డారని కళ్ళకు అద్దుకుని తీసుకుంటాం. దేనికోసం అని చెప్పండి అందులో లక్ష్మీ స్థానం ఉంది, అంటే అమ్మవారి యొక్క స్థానం అక్కడ ఉంది కాబట్టి మనం లక్ష్మీదేవికి కొలుస్తున్నాం. అదే డబ్బు, బంగారం కానీ డబ్బు కానీ వస్తువు కానీ ఏదన్నా కానీ మనం లక్ష్మీదేవితో సమానం. ఇంకోటి అట్లా మనం కొలుస్తాం కాబట్టి మనం అట్లాంటి ఆ డబ్బును ఇది బెడ్ల కింద మాత్రం పెట్టడం తప్పు అని చెప్పని నేను అంటున్నాను. అది అన్నవని తప్పు. తర్వాత బీరువాలో మనం ఎక్కడ పెడతామని చెప్పంటే భగవంతుని ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పంటే మనము
అక్కడనే బీరువా పెట్టుకోవాలి. అంటే మనం ఇక్కడ కొంతమంది అంటే కొన్ని ఈశాన్య భాగాల్లో కొందరు పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోకుండా మనం నైరుతి భాగంలో పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా దానికి చూపెట్టి ఉండాలని చెప్పాలంటే తూర్పు ముఖంగా ఉండాలి బీరువా, అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొందరి గృహ నిర్మాణం కూడా కొన్ని సింహదారాలు తర్వాత దక్షిణం వైపు ఉంటుంది, కొన్ని ఉత్తరం వైపు ఉంటాయి. తర్వాత అట్లా ఉంటే మీ యొక్క వీలును బట్టి మీరు పెట్టుకుంటే మంచిది. తర్వాత వచ్చేసి ఇంకో మీ యొక్క ఇప్పుడు ఇది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డబ్బు నేను ప్రతి ఒక్కదాన్ని గౌరవించి మాట్లాడాలి. ఒకటి ఏంటని చెప్పడం, మనం డబ్బు అంటే ఇగో తీసుకో, డబ్బులు తీసి పడేస్తా, తీసుకో ఇట్లా అనేది ఇవన్నీ అనకూడదండి. ఎందుకంటే లక్ష్మీ స్థానము కాబట్టి అట్లాంటి మాటలైనా మాట్లాడకుండా చేసుకోవాలి. రోజు మనం పూజా మందిరం పూజ చేసుకున్న తర్వాత ఉంటే మీకు 100% అనేది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు మీరు చేసే పనిలో అభివృద్ధి జరుగుతుంది, మీ యొక్క కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. తర్వాత ఇంకోటి పిల్లలు లేని వాళ్ళు కూడా ఇలా చేయండి. ఇంకోటి మీకు తులసి రోజు అంటే మీరు దీపం ఉదయం సాయంకాలము పూజా మందిరంలో దీపం పెట్టండి, 2 దీపాలు పెట్టండి. తర్వాత వచ్చేసి మన తులసి మన మొక్క ఉంటుంది కదా, తులసి కోట అంటాం మనం. తులసి కోట కాడ కూడా మీరు దీపం పెట్టాలి, ఉదయం సాయంత్రం పెట్టండి. సాయంకాలం కూడా మేమైతే చేస్తాము, అప్పుడు ఉదయం సాయంత్రం చేస్తాము. మరి మీరు కూడా ఉదయం సాయంకాలం అంటే సాయంకాలం కూడా స్నానం చేసి మాత్రమే ఇంటి ఇల్లాలు స్నానం చేసి మాత్రమే దీపం వెలిగించాలి. మళ్ళీ ఎందుకు అని చెప్పాలంటే మనం అంటే మీరు మంచం మీద పడుకోకుండా ఉండి నేల పైన పడుకుంటే అట్లా దానికి సపరేట్ కొన్ని వస్తువులు పెట్టుకోవాలి. మీరు ఏదైనా మ్యాట్ ఉంటుంది కదండి, మ్యాట్ కానీ అది కానీ సపరేట్ పెట్టుకున్న తర్వాత మీకు మధ్యాహ్నం వేళ గిట్ట నిద్ర వస్తే పడుకొని తర్వాత సాయంకాలం మళ్ళీ మీరు మళ్ళీ దీపాన్ని వెలిగించి మళ్ళీ ధూపం వేయించిన తర్వాత ఇలా రోజు చేయాలి. ఒక్క రోజు కాదండి. మీరు అంటారు ఎన్ని 10 రోజులు చేయాలంటే 11 రోజుల తర్వాత 21 రోజా తర్వాత 108 రోజుల చేయాలని చెప్పండి. మన జీవితం ఏ రోజు ఉంటే ఆ రోజు దాకా. తర్వాత రోజు వండిన నైవేద్యం ఎలా పెడతాము అని చెప్పంటే మీరు అనొచ్చు డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు ఎలా అని చెప్పంటే మీరు ఆహారము ఏదైతే ఉందో మీ ఇంట్లో ఏది వండుకుంటారో అదే పెట్టండి. ఓన్లీ వెజ్ మాత్రమే స్వామివారికి ఏది అనుకుంటే అది పెట్టండి. ఎందుకంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళు కాదు, అందరూ తీసుకొచ్చి ఒక రోజు తర్వాత ఆవు నెయ్యితోటి కానీ ఇట్లాంటివి కానీ చేయడం జరగదు. ఎందుకంటే అందరికీ డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేదు కాబట్టి మీరు ఏదో వంట వేసుకుంటే తీసుకొచ్చి స్వామివారికి ఫస్ట్ నివేదన చేసిన తర్వాత ఆ యొక్క ఆహారాన్ని తీసుకుపోయి మీ యొక్క వండుకున్న పాత్ర ఏదుందో దాంట్లో వేసుకొని కలుపుకుంటే అది స్వామివారికి ప్రసాదం పోయింది కాబట్టి మనం తినేది కూడా ప్రసాదమే, స్వచ్ఛమైన ఆహారం. ఇలా రోజు చేయండి. చేస్తే మీకు 100% అందరూ మంచిగా జరుగుతుంది. ఇంకోటి మీరు భగవంతుని దగ్గర వెళ్ళి లక్ష్మీనారాయణ దగ్గర వెళ్ళి ఎలా కొలుస్తారంటే మీ మనస్ఫూర్తిగా కొలవండి. నేను చెప్పితే ఏదో చెప్పిండు కదా అయ్యగారు నన్ను పోయి నేను చేస్తానని చెప్పని అట్లా కూడా చేయకండి. మీరు ఖచ్చితంగా మీ మనస్ఫూర్తిగా స్వామి దగ్గర ఏడవండి. మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గరికి పోయి చెప్తారు కదా, అక్కయ్య మాకు ఇదైంది అదైంది అని చెప్పండి. ఇంకోటి మా మగవాళ్ళు అయితే బ్రదర్స్ ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పుకుంటే వాళ్ళు ఏదో చూసి నవ్వుతారు. తర్వాత మీకు జరిగేది ఏం లేదు. మీరు ఏడిచేది ఏదుందో, మీ బాధ ఏదుందో, మీ దుఃఖం అంతా వెళ్ళి స్వామివారి పాదాల కడ పెట్టి ఏడవండి. అప్పుడు మీకు స్వామివారు అనుగ్రహిస్తాడు. స్వామివారి కటాక్షం ఉంటుంది, మీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీకు చేసే పనిలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి జరిగితేనే మీకు ధనం వస్తూనే అయితే స్వామివారు మీరు మరి ఏదున్నా మనం చేసే పనిలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అదే లక్ష్మీ కటాక్షం. అలా భావించాలి మీరు. అట్లని చేయండి, మీకు 100% మీకు జరుగుతుంది. నా యొక్క వీడియోస్ ఇంకా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి నేను తులసి కోట గురించి మీకు వివరంగా చెప్తాను. తులసి కోట గురించి ఎలా పూజించాలి అనేది మీకు ఇంకో వీడియోలో వివరిస్తాను. ఇది చేయండి. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ.